ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాం. ఈ దినం అందరం కూడా ప్రార్థిద్దాం. మంచి ప్రభుత్వాన్ని దేవుడు సిద్ధపరచులాగున, దేవుడు మంచి అధికారుల్ని నియమించులాగున మనమందరము కూడా ఆయన చిత్తానుసారమైనటువంటి ప్రభుత్వం కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాం. బైబిల్ చెప్తుంది, ప్రభుత్వాలను ఏర్పాటు చేసేది, నాయకుల్ని ఏర్పాటు చేసేది ఆయనే గనక మనం నాయకులందరి కొరకు కూడా ప్రార్థించవలసిన వారమై ఉన్నాము. ఈ ఉదయ కాలమందు పరిశుద్ధ గ్రంథములో దేవుని యొక్క వాక్యము, నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుము. ఆదికాండము 40వ అధ్యాయము 14వ వచనం. దేవుడు మనలను జ్ఞాపకం చేసుకునే దేవుడు. నోవాహు కుటుంబాన్ని, అతనితో కూడా ఓడలో ఉన్న సమస్త జంతువులను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. జలప్రలయములో పర్వతాలు, పక్షులన్నీ, పశువులన్నీ, మృగాలు, పురుగులు, చెట్లు, పుట్టలు, గుట్టలు, సమస్త నరులు కూడా మనుషులందరూ తుడిచివేయబడ్డారు. కానీ నోవాహును అతనితో ఓడలో ఉన్నవి మాత్రమే మిగిలి ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, లోకమంతా సర్వనాశనం చేసినప్పటికీ తన యందు భక్తి కలిగి జీవించిన నోవాహు కుటుంబాన్ని ఆయన విడిచిపెట్టలేదు. ఆయన బిడ్డల యందు ఆయన కృప చాలా అధికంగా ఉంటుంది. పర్వతాలు, మెట్టలు తత్రిల్లి మునిగిన ఆయన కృప నోవాహుని విడువలేదు. ఆయన కృప అవధులు లేనిది, విడువని కృప, ఎడబాయినటువంటి కృప. ఈ ఉదయకాలమందు నిన్ను, నీ కుటుంబాన్ని దేవునిలో గనక ఉన్నట్లయితే, నోవాహు టోటల్ ఫ్యామిలీ ప్రభువును కలిగి జీవించారు గనక లోకములో ఎన్ని విపత్తులు కలిగినప్పటికీ కూడా, ఎన్ని మరణాలు సంభవించినప్పటికీ, ఎన్ని గొడవలు జరిగినప్పటికీ దేవుడు ఆ కుటుంబాన్ని మాత్రము కనికరించాడు. ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ ఉదయకాలం ముందు మీ కుటుంబాలను ఆయన ఎన్నుకున్నాడు. మీ కుటుంబాలను ఆయన భద్రపరుస్తున్నాడు. సంసోనుకు ప్రార్థన చేస్తాడు, ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము. ఎలాంటి పరిస్థితుల్లో ప్రార్థించాడు తెలుసా? అంతా అయిపోయింది, అంతా కోల్పోయాడు, బలమంతా పోయింది, కళ్ళు కూడా పోయాయి, తల కూడా బోడుగుండు చేసేశారు, చాలా భయంకరంగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితులలో ఆ దాగోను దేవత గుడిలో తిరగలు విసురుతున్నాడు. బలము లేని వాడిని ప్రభువా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. చివరి టైములో ఉండి ప్రార్థించాడు. ఆ చివరి ప్రార్థన అతని పైకి లేపింది. దేవుడు విన్నాడు, తన మొర విన్నాడు, తన ఆశను తీర్చాడు. కనుక అంత అయిపోయింది, ఇంకా అవకాశం లేదు అని అనుకోమాకండి. సంసోనుని జ్ఞాపకం చేసుకున్న దేవుడు, తన ప్రార్థనకు జవాబిచ్చిన దేవుడు. నోవాహు ఫ్యామిలీ ప్రభువులు ఉన్నారు గనక, ప్రభువుని సేవిస్తున్నారు గనక లోకమంతా వరదలు, జలప్రలయాలు, గొడవలు, సమస్యలు, నెమ్మది లేని వాతావరణం ఉన్నా వీళ్ళు భద్రంగా ఉండగలిగారు. మీ చుట్టూరు ఎలాంటి పరిస్థితులు ఉన్నా కానీ ప్రభువును కలిగి జీవిస్తున్నారు కదా, మీరు కూడా ఆ ప్రభు అనే ఓడలో మీరు భద్రంగా ఉంటారు. ప్రభు మీ గురించి ఆలోచిస్తున్నారు కనుక మీరు కూడా ప్రార్థించండి. ప్రభువా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. శిలువలో వేలాడుతున్న ఆ దొంగ అన్నాడు చూసారా, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకోండి అని అన్నప్పుడు చివరి నిమిషంలో ఆయన జ్ఞాపకం చేసుకోవాలా? ఆయన కృప వెలకట్టలేనిది. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన జ్ఞాపకం చేసుకోమని దేవుని సన్నిధిలో ప్రార్థించండి. దేవుడు మీ కుటుంబాలని, మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాడు గాక. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం ముందు మమ్మల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు మీరే. మనుషులు మరిచిన, బంధువులు విడిచిన, తల్లిదండ్రులు కూడా చేయి విడిచిన, విడవని వారు ఎవరైనా ఉన్నారు అంటే మీరు ఒక్కళ్ళే. మీరు ప్రేమించే దేవుడు నాయన. మీ ప్రేమను మాటలలో
ప్రభువా, వర్ణించలేము నాయన. మీ ప్రేమ అధికంగా హెచ్చుగా మా ఎడలుంది. అందును బట్టి మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నోవాహు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్న ప్రభువా, సంసోన్ని లాస్ట్ స్టేజీలో జ్ఞాపకం చేసుకున్న ప్రభువా, ఈరోజు ఎవరైనా అంత అయిపోయింది, ఇక మా దగ్గర ఏమి చిల్లి గవ్వ కూడా లేదు, మా పరిస్థితి అలాగుంది, ఇక మాకు ఆధారం అంటూ కూడా లేరు, మాకు సహాయం చేసేవాళ్ళు ఎవ్వరు లేరు అని అనుకుంటున్నారేమో సంసోన్ లాగా. సంసోన్ని చివరి నిమిషంలో, సెకండ్లో జ్ఞాపకం చేసుకున్న ప్రభువా, ఈ ఉదయకాలం ముందు మీ ప్రియ బిడ్డలు ఎవరైతే ఈ ప్రార్థన చేస్తున్నారో వారిని, మమ్మల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. మీ చెయ్యి వారికి అందించమని, సిలువలో వేలాడుతున్న దొంగను జ్ఞాపకం చేసుకున్న ప్రభువా, మీరు ఒక్కసారి మీ ప్రియ బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారి పరిస్థితులలో ప్రభువా మీకు వందనాలు. మీరు గొప్ప కార్యమును మీరు కనబరిచి మొదటి దీవెన, మొదటి ఆనందము, మొదటి ఆశీర్వాదము వారికి అనుగ్రహించండి. ముఖ్యంగా ఈరోజు కౌంటింగ్ జరుగుతుంది. జరిగినటువంటి ఎన్నికల నిమిత్తమై మంచి ప్రభుత్వం మీరు ఎన్నిక చేయమని ప్రార్థిస్తున్నాం. నాయకులు ఎన్నుకునే దేవుడు మీరే గనక మీ చిత్తము మా ప్రాంతంలో జరిగించి మా భారతదేశాన్ని ప్రభువా మీకు వందనాలు, మా ఆంధ్రప్రదేశ్ని మీరు దీవించి మంచి నాయకులు దయచేయండి ప్రభువా, మీకు స్తోత్రం. మంచి పరిపాలన జరిగించడానికి వారిని మీరు దర్శించండి, మీకు వందనాలు. మీ ప్రత్యేకమైన దీవెన, ఆశీర్వాదం ప్రభువా నాయకుల మీద, ప్రజల మీద దయచేసి మమ్మల్ని అందరినీ, మా ఆంధ్ర రాష్ట్రాన్ని మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని, ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, అలాగే రక్షణ పొందిన దినము జ్ఞాపకం చేసుకుంటున్న బిడ్డలు మిమ్మల్ని స్తుతిస్తున్నారు, గణపరుస్తున్నారు. ఇంకా వారికి అధిక ఆయుష్ ఇచ్చి మీకు ఉపయోగపడే బిడ్డలుగా ఉంచమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మీ అందరికీ